హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నాజ్యోతి ఫ్యామిలీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఏంటి ఏవో కవర్స్ పట్టుకొని వచ్చాను అనుకుంటున్నారా ఏంటి? ఈరోజు అయితే నేను మీకోసం కొన్ని డ్రెస్లను శారీస్ రివ్యూకి అయితే పట్టుకొచ్చానండి. చూడండి ఎంత బాగుంటాయో. ఇవన్నీ ఓన్లీ ఫ్లిప్కార్ట్ను మింత్రా నుండి తీసుకున్న డ్రెస్లేనండి. మన బడ్జెట్లోనే ఈ శారీస్ అండ్ డ్రెస్లు అయితే కొన్నాను. మీకైతే చూపిద్దామని తీసుకున్నా. ఇక ఇవే రెండు అయితే శారీలు, రెండు అయితే డ్రెస్సులు తీసుకున్నాను. ఇక వీటికి సంబంధించిన లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఇక లేట్ చేయకుండా మీరు కూడా బుక్ చేసుకోండి. ఇంత తక్కువ రేట్లో వస్తాయని మీరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేరు. ఇక లేట్ చేయకుండా శారీస్ ఏంటి, డ్రెస్ ఏంటి అనేవి మీకైతే చూపిస్తాను. ఇదైతే ఫ్లిప్కార్ట్ నుండి తీసుకున్న శారీ అండి. కాకపోతే వాళ్ళు ఓపెన్ చేసే ఇచ్చారనమాట, అందుకని చెప్పేసి కవర్ ఓపెన్లో ఉన్నది. ఇక ఈ శారీ వచ్చి బ్లూ అండ్ పింక్ కలర్లో వచ్చేసింది. 500 లోపే చాలా బాగుందండి. జార్జెట్ శారీ, రన్నింగ్ బ్లౌజ్ అయితే వచ్చేసింది. అంటే పింక్ కలర్లో వచ్చింది బ్లౌజ్. చాలా చాలా బాగుంది. నా దగ్గర ఉన్న పింక్ కలర్ శారీతో నేనైతే పేరప్ చేసేసిన. మీకు కావాలి అంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, చెక్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ శారీ వచ్చేసరికి ఇది కూడా పింక్ కలర్ అనమాట. ఫ్లిప్కార్ట్లోనే తీసేసుకున్న. ఎంత బాగుంది తెలుసా ఈ శారీ అయితే. షిఫాన్ శారీ, ముట్టుకుంటే జారిపోయేలా ఉందబ్బా. మనకైతే డైలీ వేర్కైనా దేనికైనా చిన్న చిన్న గుళ్ళకి వెళ్ళడానికైనా చాలా చాలా బాగుంటుంది. ఇక మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, చెక్ చేయండి. ఇక కాస్ట్ వచ్చేసి 400 లోపే పడింది. షిఫాన్ శారీ, ఆల్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఇంకా అంతేకాకుండా పింక్ కలర్లో రన్నింగ్ బ్లౌజ్ అయితే వచ్చేసింది. యాక్చువల్లీ నేను బుక్ చేసింది పింక్ కలర్, కాకపోతే రెడ్ కలర్లో వచ్చేసింది. దీనికి పేరప్గా రన్నింగ్ బ్లౌజు రెడ్ కలర్లోనే వచ్చేసిందండి. నేనైతే గోల్డ్ కలర్ దాంతో అయితే పేరప్ చేసేసి. అవును, ఈ శారీకి బ్లౌజ్ సెట్ అయిందా లేదా కామెంట్ అయితే చేయండి. ఎంత బాగుంది సార్, చాలా చాలా మెత్తగా ఉందన్నమాట. ఇదైతే డిస్క్రిప్షన్లో ఇస్తున్నా, చెక్ చేయండి. ఇక ఇదైతే మింత్రాలో తీసుకున్న డ్రెస్ అనమాట. ఇది కూడా చాలా చాలా బాగుందండి. ఆరెంజ్ కలర్లో. ఇప్పుడైతే ట్రెండింగ్లో ఆరెంజ్ కలర్ డ్రెస్ ఉంది కదా, చూసారా వర్క్ ఎంత బాగా వచ్చిందో. ఫినిషింగ్ టచ్ అయితే సూపర్ సూపర్. క్లాత్ అయితే రయాన్ క్లాత్. 700 లోపే డ్రెస్ అయితే వచ్చేసింది. ఇంకా పింక్ కలర్ కూడా అవైలబుల్గా ఉన్నది. డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేసుకోండి. ఆల్ సైజ్ అవైలబుల్గా ఉన్నాయి. ఇక ఫైనల్ వచ్చేసి ఈ డ్రెస్ నేనైతే ఫ్లిప్కార్ట్ నుండి తీసుకున్నానండి. ఇక ఈ డ్రెస్ వచ్చేసి పింక్ కలర్ అండ్ రాణి కలర్లో వచ్చేసింది. 500 లోపే ఇంత మంచి డ్రెస్ వచ్చేసింది. ఇది చాలా రోజుల నుండి చూస్తూనే ఉన్నా కొనాలి కొనాలి అని, కాకపోతే ఎప్పుడు కుదరలేదు. తక్కువ రేట్ వల్లే. ఎప్పుడు చూడు 600 700లోనే ఉంది. ఇప్పుడైతే ఆఫర్లో వచ్చేసి 500 లోపే వచ్చేసింది. ఇది కాటన్ రయాన్ క్లాత్ అనమాట. ఆల్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి, ఆల్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి. ఇదే కాకుండా మీకు ఇంకేదైనా కలర్ కావాలన్నా కానీ ఆల్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయండి. కావాలంటే మీరు ఖచ్చితంగా కొనుక్కోండి. మీరు లేట్ చేసే కొద్దీ రేట్లు పెరిగిపోతాయి కాబట్టి ఇప్పుడైతే ఆషాఢం శ్రావణం సేళ్ళల్లో కన్ఫామ్గా ఉంటాయి కాబట్టి కొనేసుకోండి. చూసారా పింక్ కలర్ ఎంత బాగుందో, రాణి కలర్ కూడా అనొచ్చు. చాలా బాగున్నాయి. ఇక వీటిని అయితే రివ్యూ ఇచ్చేసిన. ఇక ఇప్పుడైతే వీటిని మడత పెట్టడం ఒక పెద్ద పని తెలుసా మీకు. రివ్యూ అంటే ఏమున్నది, నార్మల్గా ఈ డ్రెస్ చూపించడమే కదా అని అనుకుంటారు, కానీ దానికి పడ్డ తిప్పలు అబ్బో. నేనైతే ఇప్పుడు నేను రివ్యూ ఇస్తున్నా కాబట్టి దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తానా మీకు, అందుకే చెప్తున్నానండి. అమ్మో చాలా చాలా కష్టము. వచ్చినప్పుడు వాటిని రిసీవ్ చేసుకోవాలి. మనం ఏ వర్క్లో ఉన్నా వాటిని రిసీవ్ చేసుకోవాలి. మనం ఇంటి దగ్గర లేకపోతే అవి రిటర్న్ వెళ్ళిపోతాయి. ఇదో పెద్ద బాధ. తర్వాత తీసుకున్న తర్వాత వాటిని తీసుకోవాలి. ఏ మరకలు అంటకుండా వాటిని పక్కన పెట్టి మళ్ళీ వాళ్ళు వచ్చి పికప్ చేసుకునే వరకు వాటిని మనం భద్రంగా దాయాలి. ఈ విధంగా మడత పెట్టాలి, ఫోల్డ్ చేయాలి. మంచిగా ఎవ్వరు ముట్టని ప్లేస్లో పక్కన పెట్టేసుకొని వాళ్ళు వచ్చినప్పుడు ఇవ్వాలి. ఎంత పెద్ద తతంగం ఉంటుంది. ఏమనుకుంటాం మనం, రివ్యూ ఇచ్చే వాళ్ళకి ఏమున్నది, ఇట్లా చూపిస్తాలు డబ్బులు సంపాదిస్తున్నారని అనుకుంటారు, కానీ అందులో వచ్చే డబ్బుల కంటే వాటి మీద ఉన్న కష్టమే ఎక్కువ అండి. ఆయన కష్టపడకుండా డబ్బులు ఎక్కడ వస్తాయి చెప్పండి. కానీ కాకపోతే చాలామంది దృష్టిలో ఏంటి, కొత్త కొత్త డ్రెస్సులు వేసుకుంటారు, రివ్యూస్ ఇస్తారు, మళ్ళీ రిటర్న్ పెడతారు, వాళ్ళకి ఏం పని ఉన్నది అని అనుకుంటారు. కానీ అదే పెద్ద పని అన్న విషయం వాళ్ళకి తెలియదు. అదొక మేము ప్రొఫెషనల్గా చేయాల్సిన పని అన్నమాట. చూసల్లా ఒక్కొక్క డ్రెస్ని వాటిని ఎంత బాగా మన బట్టల కంటే ఇంకొంచెం ఎక్కువగా వాటిని మనం చూసుకోవాలన్నమాట. ఎందుకంటే వాళ్ళకి అప్పచెప్పే వరకు వాటికి మరకలు అంటద్దు, ఏదంటద్దు. ఎంత బాగా చూసుకుంటే మనం కొన్ని రివ్యూ ఇచ్చిన వాటికి మళ్ళీ రిటర్న్ డబ్బులు పడతాయి. లేదు అని అంటే వాడు మరకలు ఉన్నాయి, ఇది ఉన్నది అది ఉన్నది అని చెప్పేసి మన డ్రెస్ మనకి ఇచ్చిపోతారు. ఇంత బాగా ఫోల్డ్ చేసి వాటిని అయితే దాచిపెట్టాలన్నట్టు. ఆ బాధ ఎవరికి తెలియదులేండి. ఇక నాకైతే ఇది ఒక పెద్ద బాధగా తయారైంది. ఒక్క 2 రోజులు నేను రివ్యూ ఇవ్వకపోతే ఇన్ని డ్రెస్సులు తయారైనాయి అన్నట్టు. అందుకనే మీకైతే చెప్తున్నా, మీరు రివ్యూ ఇవ్వాలి అనుకుంటే నాకేం బాధ లేదు, మీరు కూడా ఇచ్చేసుకోండి. కానీ కాకపోతే దీని ఎన్నుకున్న కష్టం ఇది ఉంటుంది. ఏముంది, సింపుల్ రివ్యూ ఇవ్వడం అనేదాన్ని నేను కూడా అనుకున్నా ఒకప్పుడు. అందుకే నేను మీకు చెప్తున్నా, నా బాధను మీతో కాకుండా ఎవరితో చెప్తా చెప్పండి. అందుకని చెప్పేసి చెప్తున్నా, అర్థం చేసుకుంటే అర్థం చేసేసుకోండి. ఈ డ్రెస్కి శారీస్కి సంబంధించిన లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, చెక్ చేయండి. అంతేకాకుండా పోస్ట్లో కూడా పెడతాను, ఒక్కసారి మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి అబ్బా. So high,
Feet on the ground, but I still get by. Rules were made for someone else to. అవును గానీ, డ్రెస్సులు మీరు కొన్నా, కొనకున్నా శారీసును డ్రెస్సులు ఎలా ఉన్నాయి, బాగున్నాయా లేదా కామెంట్ అయితే చేయండి. ఎందుకంటే నాకు ఒక క్లారిటీ వస్తుంది కదా! నా సెలక్షన్ బావుందా లేదా అనేది అందుకని అడుగుతున్నా. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, హైప్ కూడా చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఉంటాను. బాయ్.